హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఒక నోటీస్ రిలీజ్ అయింది. ఇది అఫీషియల్ నోటీస్. నేను ఈ నోటీస్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. మొత్తము పోలీసు శాఖలో 14,177 పోస్టులు విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే కానిస్టేబుళ్ళు 12,941 కానిస్టేబుళ్ళు, అదేవిధంగా ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ జాబులు 1,236 జాబులు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఆర్థిక శాఖ అనేది ఆమోదించేసింది, అంటే సంతకం పెట్టేసింది. తర్వాత మన తెలంగాణ డీజీపీ కూడా సైన్ పెట్టేశారు. ఇప్పుడు జస్ట్ ఇంకా రిక్రూట్మెంట్ నోటీస్ రిలీజ్ అవ్వడం ఒకటే ఇంకా చివరి అనమాట. ఇక్కడ చూసినట్టయితే టోటల్ వేకెన్సీస్ 14,117 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మొత్తము 7 రంగాల్లో సబ్ ఇన్స్పెక్టర్ జాబులు, అదేవిధంగా మిగతా 7 రంగాల్లో కానిస్టేబుల్ జాబ్స్ పడ్డాయి. మొత్తం సబ్ ఇన్స్పెక్టర్ జాబులు అయితే 1,236, అదేవిధంగా కానిస్టేబుల్ జాబ్స్ అయితే 12,941. టోటల్గా 14,117 జాబులకి నోటిఫికేషన్ త్వరలోనే రానుంది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. సర్పంచ్ ఎలక్షన్స్ కంటే ముందే కంపల్సరీగా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎస్ఐ సివిల్లో 710 అండ్ ఆర్మడ్ సర్వీస్ ఏఆర్లో 275 ఉన్నాయి ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఏఆర్ సిపిఎల్లో 5, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ టీఎస్ఎస్పిలో 175, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ మళ్ళీ ఇంకో టీఎస్ఎస్పిలో 16, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్లో 29, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ 26. అదేవిధంగా ఇవి మళ్ళీ కానిస్టేబుల్ జాబ్స్ చూసుకున్నట్టయితే పోలీస్ కానిస్టేబుల్ సివిల్స్లో 5,002, ఏఆర్ అయితే 2,283, అదేవిధంగా సిపిఎల్ అయితే 53, అదేవిధంగా టీఎస్ఎస్ఎస్పిలో 4,816, ఇంకొక టీఎస్ఎస్పిలో 556. అదేవిధంగా పీటీఓలో 89 కానిస్టేబుల్, అదేవిధంగా కమ్యూనికేషన్లో 142 కానిస్టేబుల్. టోటల్గా 14,177 కానిస్టేబుల్ పోస్టులకి, ఎస్ఐ పోస్టులకి, కానిస్టేబుల్ పోస్టులకి నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్ కానుంది. సో ఇప్పటి నుంచి అభ్యర్థులందరూ ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ కింద చూడండి, సెక్రటేరియట్ ఆఫ్ గవర్నమెంట్. ఇక్కడ మీకు ఆల్రెడీ అతని సైన్ కూడా ఎన్ శివశంకర్ అనే ఈ సెక్రటరీ టు గవర్నమెంట్ అనే వాళ్ళు కూడా సంతకం పెట్టేశారు. ఇక్కడ నెక్స్ట్ అనేది టు డీజీపీకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. డీజీపీ కూడా మళ్ళీ తర్వాత దాన్ని గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇది ఫార్వర్డెడ్ బై ఆర్డర్ సెక్షన్ ఆఫీసర్ అని ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి, ఇది మంచి అవకాశం. పోయినసారి ఎస్ఐ జాబులు మహా అంటే సివిల్లో 200 జాబులు పడ్డాయి, ఇప్పుడు 710 జాబులు. పోయినసారి 9,000 మొత్తం 9,000 కానిస్టేబుల్ జాబ్స్ రిలీజ్ అయితే ఇప్పుడు మొత్తం చూడండి 12,941 కానిస్టేబుల్ జాబులు. ఇంతకంటే మంచి అవకాశం ఎప్పుడూ రాదు. గవర్నమెంట్ జాబ్లో ఉందాము అనుకునే వాళ్ళకు, గవర్నమెంట్ జాబే కలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి క్యాలెండర్ అనుకోవచ్చు. ఇంతకుముందే చెప్పుకున్నాం, రైల్వే నోటిఫికేషన్ ఒకటి, ఎస్బీఐ నోటిఫికేషన్ ఒకటి, డిఫెన్స్ నోటిఫికేషన్లు, అదేవిధంగా ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్, ఇవన్నీ కలుపుకుంటే ఖచ్చితంగా మీరు 6 నెలల్లో ఏదో ఒక జాబ్లో ఉంటారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళకి కూడా సపరేట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. నోటిఫికేషన్ రిలీజ్ అయినాక దాంట్లో రిజర్వేషన్ ఎంతో పర్సెంటేజ్ ఉంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చా లేదనేది నేను అప్పుడు మెన్షన్ చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ గైస్. కంపల్సరీ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయొద్దు, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. వెంటనే బుక్స్ కొనుక్కొచ్చుకోండి, లేకపోతే ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వండి, లేకపోతే tutorial.com అనే వెబ్సైట్లో అక్కడ మీకు క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్లో మీరు రిజిస్టర్ చేసుకొని అక్కడ ఫాలో అయిపోండి. ఆల్ ద బెస్ట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆల్ ద బెస్ట్.